రష్యా ఒక్కసారిగా తెగించి ఉక్రెయిన్ మీద ఫ్యాబ్ 3000 అనే ఒక పెద్ద బాంబు విసిరింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాకి చెందినటువంటి కొన్ని ఈ చమురు క్షేత్రాలు ఉన్నాయి కదా, ఈ చమురు క్షేత్రాల మీద దాడి చేసింది. బాగానే దెబ్బతిన్నాయి. ఈ రష్యాకి చెందినటువంటి చమురు క్షేత్రాలు, అలాగే రిఫైనరీలు ఇవన్నీ దెబ్బతినడం వల్ల భారతదేశం నుంచి ప్రాసెస్ చేసినటువంటి పెట్రోల్ని, డీజిల్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక 3 కార్గోలు అయితే రష్యాకి వెళ్తున్నాయి పెట్రోల్. అక్కడ నుండి తెచ్చినటువంటి ముడి చమురునే మళ్ళీ మనం ప్రాసెస్ చేసి ఇప్పుడు మన మిత్రుడైనటువంటి రష్యాకి అయితే పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా మొన్నే చెప్పింది, ప్రతీకారం తీర్చుకుంటాము, చాలా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. గట్టి ప్రతీకారమే తీసుకుంది. అది ఇప్పుడు కాదు, సోవియట్ కాలం నాటి తయారు చేసినటువంటి బాంబులు ఫ్యాబ్ 3000 అనే ఒక పెద్ద బాంబు, 1500 కిలోలు భారీ శక్తివంతమైనటువంటి పేలుడు. అలాగే మిగతా 1500 కేజీలు ఏమొచ్చేసి దాని చుట్టూ కవచంలో ఉండేటటువంటి ఐరన్ డోమ్ లాంటిది ఒకటి ఉందన్నమాట. ఇది మొత్తం 3000 కిలోలు. దీన్ని అప్పట్లో చాలా రకాలుగా ఉపయోగించారు. శత్రువుల యొక్క సైనిక స్థావరాలని, అలాగే బలగాలని నాశనం చేయడానికి, అలాగే బంకర్ల మీద దాడి చేయడానికి, ఇలా పెద్ద పెద్ద భవనాలని ఇచ్చేయడానికి, ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించేవారు అన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత అధునాతనమైనటువంటి బాంబులు రావడం వల్ల వీటిని ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. ఎప్పుడైతే 2022లో ఉక్రెయిన్తో రష్యాకి యుద్ధం వచ్చిందో, ఈ 2 దేశాల యుద్ధంలో ఈ సోవియట్ కాలం నాటి బాంబులు ఏమొచ్చేసి ఇప్పుడు రష్యా బయటికి తీసి ఒక్కొక్కటి వేస్తుంది. కాకపోతే అవి 500, 600, 1000 కిలోల లోపే. ఇప్పుడు మాత్రం చాలా గట్టి దాడి చేసింది రాత్రి. ఎందుకంటే అది చేసినటువంటి దాడికి ఈరోజు ఉక్రెయిన్ కకావికలమైపోయింది. ఆ యొక్క ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోవడమే కాకుండా దాని సౌండ్కి ఏదైతే అది గాలిని, అంటే పేలినప్పుడు గాలిని ఒక్కసారిగా బయటికి విడుదల చేస్తుందో ఆ గాలి సౌండ్కే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూలిపోయాయంట. అంటే ఆ పక్కన ఉన్నటువంటి భవనాలు ఎంత బలమైనటువంటి దాడి చేసిందో చూడండి. రష్యా ఇలా తెగించకపోతే ఉక్రెయిన్ మళ్ళీ దాడులు చేస్తూ ఉంటుంది. అలాగని రష్యా ఇలాంటిది ఒకేసారి తెగించిందంటే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. కాకపోతే యుద్ధం కొనసాగాలనేది రష్యా యొక్క అభిప్రాయం. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. దీని వెనక యూరోపియన్ దేశాలు ఉంటాయి, అమెరికా ఉంటుంది, ఎప్పటికీ నిధులు ఇస్తూనే ఉంటాయి. రష్యాకి తన యొక్క దేశాన్ని నిర్మించుకోవడము తెలుసు, దాని యొక్క దేశాన్ని అభివృద్ధి చేసుకోవడము తెలుసు, అలాగే శత్రువులకి ఒక నిద్ర లేనటువంటి రాత్రులు గడపనిచ్చేలా చేయడము తెలుసు. ఎందుకంటే ఆ 1 సంవత్సరము, 1 నెల, 2 నెలలు ఏదో చేసేసి వెంటనే వదిలేస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూభాగం అంతా కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు. యూరోపియన్ యూనియన్తో కలిసి ఈ భూమి అంతా ఆక్రమించుకున్నారు అనేది రష్యా యొక్క కోపం. ఆ భూభాగాన్ని ఇప్పుడు ఎలాగైనా సరే దక్కించుకోవాలంటే ఒక్కరోజు యుద్ధంలోనూ లేదా 1 సంవత్సరం యుద్ధంలోనూ సరిపోదు. 1 సంవత్సరం యుద్ధం చేస్తే మళ్ళీ ఆ భూమి మొత్తం రాదు. ఇప్పుడు ఇంచుమించు 99% డొనెట్స్క్ భూభాగాన్ని మొత్తం ఆక్రమించేసింది, అంటే తీసుకుంది, స్వాధీనం చేసుకుంది రష్యా. సో మిగతా ప్రాంతాన్ని కూడా అలాగ యుద్ధం పేరుతో యుద్ధం కొనసాగుతూ ఉండాలి. ఆ భూభాగాన్ని అలా మెల్లిగా స్వాధీనం చేసుకుంటారు. అంత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలి. అంటే తన యొక్క లక్ష్యం ఎంత ఉందో మీరే ఆలోచించండి. అంటే రష్యాకి ఏం చేత కాదా? కాకపోతే అప్పుడప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇచ్చినటువంటివి ఇలా ఉపయోగిస్తూ ఉంటుంది. మళ్ళీ చాలా గట్టి దెబ్బ తింటుంది ఉక్రెయిన్.